హాయ్ ఎవరీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఇదైతే లాస్ట్ వీడియో కంటిన్యూషన్. నేను ఇక్కడ జింజర్ ఆమ్లా షార్ట్స్ చేస్తున్నాను. దీంట్లోనే కొంచెం కరివేపాకు అలాగే చిటికెడు పసుపు కూడా యాడ్ చేశాను. మనం ఇలాగ వడకట్టి ఆ పల్ప్ పడేయకుండా డైరెక్ట్ గా పల్ప్ తో పాటు కన్జ్యూమ్ చేస్తే చాలా అంటే చాలా మంచిది. బట్ మేమైతే అలా అస్సలు కన్జ్యూమ్ చేయలేము. అసలు ఏమీ తీసుకున్న దానికన్నా ఎంతో కొంత తీసుకోవడం బెస్ట్ కదా అని ఇంక ఇలా ట్రై చేస్తూ ఉంటాం అంతే. నేనైతే రీసెంట్ గా ఒక రీల్ చూశాను. అందులో ఏంటంటే ఆమ్లాన్ని బాయిల్ చేసేసి స్టీమ్ చేసి ఆ పల్ప్ తో పాటు ఒక క్యాండీలా చేస్తున్నారు బెల్లం యాడ్ చేసి. నేనైతే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అలా అయితే పల్ప్ కూడా ఏమీ పోకుండా మొత్తం కన్జ్యూమ్ చేసేయచ్చని. చూద్దాం ఎంతవరకు ట్రై చేస్తానో, ఎంతవరకు అది మాకు నచ్చుతుందో మీకు అప్కమింగ్ వీడియోస్ లో అప్డేట్ ఇస్తాను. సో ఇక్కడైతే నేను నీట్ గా వడగట్టేసుకున్నాను. దాన్ని ఐస్ క్యూబ్ ట్రేలో ఫిల్ చేసుకుంటున్నాను. ఈ ట్రే ఏంటంటే నేను డీమార్ట్ లో తీసుకున్నాను. నాకు అరౌండ్ 99 రూపీస్ పడింది అంతే. బట్ చాలా అంటే చాలా యూస్ఫుల్. ఇదేంటంటే సిలికాన్ ట్రే అవ్వడం వల్ల మనం కింద ప్రెస్ చేయగానే చక్కగా క్యూబ్ పైకి వచ్చేసింది. దాన్ని జస్ట్ హాట్ వాటర్ లో వేసుకుంటే సరిపోద్ది. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. కేస్ మీరు రెగ్యులర్ గా ఆమ్లా షార్ట్స్ లేదంటే క్యారెట్ బీట్రూట్ షార్ట్స్ తీసుకుంటాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ ట్రే మీద ఇన్వెస్ట్ చేయండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఆ ట్రేలో సరిపోలేదని మనకి ఫ్రిడ్జ్ కి ఇస్తారు కదా నార్మల్ ఐస్ క్యూబ్ ట్రే, అందులో కూడా ఫిల్ చేసుకున్నాను. టేస్ట్ కూడా తాగగా అలవాటు అయిపోయి బాగానే ఉంటది.